హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో మా ఇంటి మహాలక్ష్మిని కట్ట మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే వీడియో చివరిన ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఇది వరలక్ష్మి రోజు సాయంత్రం అనమాట, అంటే ముందు రోజు సాయంత్రము అన్నీ కూడా ఇలా అలంకరించేసి పెట్టేసుకున్నాను అనమాట. వెనకాల బ్లౌజ్ పీసెస్ పెట్టుకున్నాను, కొంచెం గోడ ప్లెయిన్గా ఉండి కొంచెం డల్గా అనిపించింది. మళ్ళీ బ్లౌజ్ పీసెస్ అంటించాను 2-in-1 టేప్తో. అలాగే ప్లాస్టిక్ పువ్వులు ఉంటే కనుక అవి పెట్టాను అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్. మాకైతే పాలవెల్లి ఆనమాయి ఉందండి, అందుకో కొంత డబల్ పని అనమాట. పాలవెల్లి ఉంది మాకు ఆనమాయి, అందుకు పాలవెల్లి కట్టుకున్నాము. ఇంకా అమ్మవారి అలంకరణ అంతా కూడా ఇలా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. నాకు బాగా చిన్ని చిన్ని గదులు, ప్లేస్ తక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టేమో 2 పూజలు కదా, మన దీపపారాయణము ఇది 2వ వారం అనమాట. మొన్న వారం ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఇది మొదటి వారం పూర్తి అయిపోయింది కదా, 9 వారాలు చేయాలి కదా. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు 2వ వారం అనమాట. ఇంకా పొద్దున్నే లెగిసిపోయి అన్నీ ఎలాగో రెడీగానే ఉన్నాయి కదా, వెంటనే అమ్మవారి పీట గట్ట పెట్టేసుకుని మన దీపం పూజ చేసేసుకుని లలితమ్మది తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. ఇదిగోండి అమ్మ ముద్దుల అమ్మవారు మల్లెపూలు పెట్టేసుకుని అటు ఇటు కలవ పూలు పట్టేసుకుని చూస్తూ ఉంది. చాలా బాగా కుదిరిందండి అలంకరణ. నేను ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు, నేను ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ బాగా చేసేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం ఇంకా తక్కువ చేశాను అనుకుంటా, ఇంకా ఎక్కువ చేసేదాన్ని అనమాట అలంకరణ. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేశాను, ఇంక ఈ సంవత్సరం చెప్పాలంటే ఇంకా తక్కువే అమ్మకి అలంకరణ. లేకపోతే ఇంకా బాగా చేసేదాన్ని. ఇంకోండి యూట్యూబ్ ఛానల్స్ ఎడిటింగ్ చేయడం, వీడియో తీయడం అసలు పనులు అవ్వట్లేదు. ఇంకా అందుకనే పాపం అమ్మని సింపుల్గానే రెడీ చేశాను, లేకపోతే ఇంకా బాగా పెట్టేదాన్ని. కాళ్ళు కూడా ఉన్నాయి అమ్మకి, కాళ్ళు పెట్టి మువ్వల పట్టీలు పెట్టి చాలా హడావుడి చేసేసేదాన్ని అనమాట. ఇంక ఈ సంవత్సరం ఎలాగన్నా ఇంకా అమ్మని సింపుల్గానే రెడీ చేశాను. చేసేసి ఇంకోండి ఇంకా అమ్మవారి పూజ ఇంక ఈ విధంగా అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా రెడీ చేసుకుని ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాను. 2 పూజలు కదా, మన దీపపారాయణం పూజ ఎక్కువ టైం పడుతుంది లలితమ్మది. ఏకంగా 9 సార్లు మనం 32 అధ్యాయాలు చదవాలి కదా, అందుకుని కొంచెం 2 గంటలు ఆ టైమే పట్టేసింది అనమాట అమ్మవారి పూజ. లలితమ్మ పూజ చేశాక వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఇంకా పూజ అయిపోయాక బయటికి వెళ్ళామన్నమాట. ఇదిగోండి నా కొత్త బండి వరలక్ష్మి పూజకి తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను, ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. ఇప్పటిదాకా నాకు పాపం నా డ్యూటీకి వర్క్కి వెళ్ళినప్పుడల్లా మా హస్బెండే తీసుకొచ్చేవారు. ఇంక ఈసారి నా మనీ అంటే నా శాలరీ డబ్బులతో కొనుక్కున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఏమో మరి మనం కొనుక్కునే వస్తువు మన కష్టార్జితంతో కొనుక్కున్నప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మన కష్టార్జితంతో కొనుక్కున్నది అది ఎంత చిన్న వస్తువు అన్నా సరే ఏదో తెలియని ఆనందము. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, స్కూటీ అనమాట. ఇది అయితే తీసుకున్నాను. ఇది ఎలక్ట్రికల్ స్కూటీ అండి, 47,000 పడ్డది నాకు. చాలా అంటే చాలా బాగుందనమాట, నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ అసలు అనుకోలేదు, అంతా పాపం మా ఆయన గారు పొట్టే అనమాట, ఈయన పట్టే. నాకైతే అసలు ఇప్పుడు స్కూటీ కొనాలని అయితే లేదు, ఇంట్లో దేనికో దానికి యూజ్ చేసేద్దాము అని చెప్పి నేను ఎక్కువ మా ఆయన గారికి మా పిల్లోడికే కొంటాను నా శాలరీ డబ్బులతో. నాకు నేను ఏది కొనుక్కోలేదు. ఇప్పుడు వచ్చి 3 years నుంచి వర్క్ చేస్తున్నానంటే 3 years నుంచి కూడా మా హస్బెండ్కి మా పిల్లోడికి ఒకటి గోల్డ్కి సంబంధించి కొంటూ ఉంటాను, నాకు అలా ఇష్టము. ఇంకా ఈసారి అయితే మా హస్బెండ్ అస్సలు ఊరుకోలేదనమాట. ఎప్పుడు నాకు పిల్లోడికే కొంటున్నావు, నువ్వేమి కొనుక్కోవా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి షోరూమ్కి ఈ బండి అయితే కొనిపించేలా చేశారనమాట. పాప నా శాలరీ డబ్బులు ఏది కూడా ఇంట్లో వాడినెవరండి, నా ఇష్టమే నా శాలరీ డబ్బులు. ఇంకా నా శాలరీ డబ్బులన్నీ కూడా నేను పిల్లోడికి ఈయనకి ఉపయోగిస్తూ ఉంటాను. ఇంకా అలా కాదు, ఈసారి నేను తీసుకుంటాను డిసిషన్ అని చెప్పి అప్పటికప్పుడు తీసుకువెళ్ళి ఈ బండి అయితే తీసుకున్నాను. చాలా కలర్స్ ఉన్నాయి, వైట్, బ్లాక్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే ఈ బ్లూ కలర్ అయితే బాగా నచ్చింది, నా ఫేవరెట్ కలర్. ఇంకా బండి తీసుకుని ఇంకా వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోయి పూజ చేయించానమాట. కీస్ అన్నీ పెట్టుకుని కీస్ వినాయకుడి దగ్గర పెట్టేసుకుని వాహన పూజ అయితే చేయించానండి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. నిజంగా ఈ బండే మా హస్బెండ్ చాలాసార్లు తను కొంటాను అన్నాడు, నేను వద్దని చెప్పాను అన్నాను అనమాట. అలాంటిది ఇప్పుడు నా కష్టంతో నేను బండి కొనుక్కోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బండి మీద మా ఆయన్ని ఎక్కించుకుని రయ్యో తిప్పేశారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ. యాక్చువల్లీ నాకు బండి సరిగ్గా నడపడం రాదు, లైట్గా టచ్ ఉందంతే. పాపం కొన్న తర్వాత ఒక 2-3 times తను నేర్పించారు. ఇంకా తర్వాత పర్లేదు, ఇప్పుడు బాగానే నడుపుతున్నానండి. ఇంతకే కొత్త బండి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.
చేయండి. పాపం మన లైవ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా నేను ఇంకా చెప్పలేదు. ఇవాళ లైవ్లో చెప్పాలి, వాళ్ళకి కొత్త బండి తీసుకున్నానని చెప్పి. మా బ్రోస్ అండ్ సిస్టర్స్ ఉన్నారనమాట లైవ్లో పరిచయమైన మన సబ్స్క్రైబర్స్, వాళ్ళకు కూడా షేర్ చేసుకోవాలి. ఇంకా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నా కొత్త బండి ఫస్ట్ టైం కదా ఎక్కడం కొంచెం దడదడగా అనిపించింది. నిమ్మకాయలు పెట్టారు టైర్కి అటు ఇటుని, వాటిని తొక్కించామని అప్పుడు వెళ్ళండి అని చెప్పి తూర్పుకి వెళ్ళండి అని చెప్పారు పంతులు గారు. అందుకు నా తిప్పలు చూడండి, టెన్షన్ వచ్చేసింది ఫస్ట్ మూల. ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. సరే అండి, కొంటాను మరి. బాయ్ బాయ్.